మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొఘలుల గురించి మాత్రమే కథలు ఎందుకు చెబుతారు? ప్రతి పుస్తకంలో వారిని మాత్రమే గొప్పగా ఎందుకు పరిగణిస్తారు? అక్బర్ గొప్పవాడని మనకు చెప్పబడింది, కానీ సముద్రగుప్తుడు ఐక్య భారతదేశం యొక్క కళను నిజం చేశాడని మనకెవరూ చెప్పలేదు. షాజహాన్ ప్రేమకు ప్రతిరూపమని మనకు నేర్పించారు, కానీ కోట రాణి తన చివరి శ్వాస వరకు కాశ్మీర్ నేలను రక్షించిందని మనకెవరూ చెప్పలేదు. ఔరంగజేబు సర్వశక్తివంతుడని మనకు చూపించారు, కానీ ఛత్రపతి శివాజీ మహారాజు తన రాజ్యాన్ని కదిలించాడని మనకెవరూ చెప్పలేదు. గుర్జారా ప్రతిహారులు 300 సంవత్సరాలు అరబ్ దండయాత్రలను నివారించారు. చోళ సామ్రాజ్యం హిందూ మహాసముద్రాన్ని చోళ సరస్సుగా మార్చారు. రాజా భోజ్, రాణా సంగ, మహారాణా ప్రతాప్ ఓటమి తర్వాత కూడా తల వంచలేదు. లచిత్ బోర్ఫుకర్ అస్సాం నేలపై మొఘలుల గర్వాన్ని దెబ్బతీశారు. ధైర్యవంతుడైన దుర్గాదాస్ రాథోడ్ ఔరంగజేబుకు తన ఆస్థానంలోనే ఒక పాఠం నేర్పించారని మనకు ఏ పుస్తకము చెప్పలేదు. కానీ వీటన్నిటి మధ్య భారత భూమిపై లక్షలాది దేవాలయాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది హిందువులు చంపబడ్డారు. ఇవన్నీ వారు తమ దేవుళ్ల ముందు నమస్కరించడం వల్లనే అని పుస్తకాలు మనకెందుకు చెప్పలేదు? స్త్రీలు బానిసలుగా మార్చబడ్డారు. నగరాలు బూడిదయ్యాయి. ఇదంతా నాగరికత అభివృద్ధి పేరుతో రాయబడింది. ఎందుకంటే నిజమైన చరిత్ర ఎప్పుడు కలంతో రాయబడదు, అది రక్తం, నేల మరియు త్యాగంతో రాయబడింది. ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.